దినం దేవుని వాగ్దానం. ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రొద్దునే లేచారా? ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు చక్కటి ఉదయకాల ప్రార్థన 5 to 6 ఈవినింగ్ లైవ్ ఈ దినం దేవుని వాగ్దానం దేవుడు మీకు ఇస్తున్నాడు. మీరందరూ బలం పొందాలి, ధైర్యంగా ఉండాలి, క్రీస్తులో ముందుకు సాగాలి, ఆత్మీకమైన మేలు పొందాలి, కృప నుండి కృపలోకి, పరిశుద్ధత నుండి పరిశుద్ధతలోకి, దేవుని కొరకు బ్రతుకులాగా దేవుడు మిమ్మల్ని నడిపించాలని ఇవన్నీ కూడా మీకోసం. ఏ కష్టంలో ఉన్నారు, ఏ బాధలు ఉన్నారు, ఏ సమస్యలు ఉన్నారు, ఎటువంటి పోరాటాలు గుండా ప్రయాణం చేస్తున్నారు, దేవుడు నీకుంటే నీకెందుకు భయం? ఆయన నీతో లేడా? ఇంకా యేసుని నీ హృదయంలో చేర్చుకొని వారు ఉంటే ఇదే రక్షణ దినం. యేసుకి మీ హృదయాన్ని ఇస్తే రక్షకుడు దేవుడు మనతో ఉండి నడిపిస్తాడు. మన పాపాలు క్షమించబడి పరలోక నిత్య జీవం ఉంటుంది. ఈరోజు ఏ కష్టకాలంలో ఉన్నా ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను. అద్భుతమైన కీర్తన 33వ కీర్తన 18, 19 వచనాలు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృపకు కనిపెట్టుకుని వారి మీద నిలుచుచున్నది. నీ ప్రాణాన్ని కాపాడాలన్నా, కరువులో సజీవులుగా నేను ఉంచాలన్నా దేవుడేనండి. వింటున్నారా? ఎవరి మీద ఉంటుందట ఆయన దృష్టి? అటు ఇటు ఉండదు, నీ మీదనే. భయభక్తులు గల వారి మీద, ఆయన త్రోవలను ఇచ్చేవారి మీద, ఆయన కృపకు కనిపెట్టుకునే వారి మీద దేవుని దృష్టి ఉంటుందట. ఎందుకు అంటే కరువులో నేను సజీవులుగా, కరువు వచ్చింది, ఆత్మీయ కరువు, ఆరోగ్యపరమైనది, ఆర్థికపరమైనది, ఏ కరువు నుండైనా సజీవులుగా. కరోనా టైంలో కాపాడబడ్డామంటే ఆయన కాపాడబట్టి. కానీ ఎవరికి ఇస్తాడు? ఆయన కృపకు కనిపెట్టుకునే వారికి. అర్థమవుతుందా? ఆయన కొరకు కనిపెట్టుకునే వారికి, ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఖచ్చితంగా ప్రాణమును, నీ ప్రాణమును కరువు నుండి, కరువు కష్టకాలంలో, కరువులో కష్టకాలంలో నిన్ను నీ కుటుంబాన్ని కాపాడేదను, కృప చూపేదని ఈరోజు వాగ్దానం. వింటున్నారా? కష్టకాలంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ప్రాణాన్ని కాపాడేదను. ఎందుకండి? ఆయన చెప్తున్నాడు కదా, దేవుడు నీకు నా యందు నా కృపకు కనిపెట్టుకునేవారు ఖచ్చితంగా కాపాడబడతారు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కష్టకాలంలో నీ ప్రాణమును, అంతేకాక నీ కుటుంబమును కాపాడుతాను, నా కృపని నీ మీద చూపుతాను, కృప చూపుతాను, కాపాడుతాను, కృప చూపుతాను. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం ధైర్యంగా ఉందాం, దేవుని స్తుతిద్దాం, ఆయన వైపు చూద్దాం, ఎక్కువ ప్రార్థన చేద్దాం. వింటున్న ప్రతి చెడ్డ మాటలు, ఇహలోక సంబంధమైన పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే వినకూడని మాటలు, చూడకూడని విషయాలు, కానీ వాటి మీద మనసు పెట్టకండి. ఆయన కృపకు కనిపెట్టుకోండి. ప్రతిదీ నీకు ఉంటుంది, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రిసీవ్ చేసుకున్నారో, రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం పొందే కృప, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచిన ఆయన, వారిని ఎవరు ఏ బాధలున్న విడిపించు, అప్పులు, ఆర్థిక సమస్యలు విడుదల, ఉద్యోగులు ఏమి నుండి విడుదలయ్యా, గర్భఫలం లేరు, బిడ్డలు ఏడుస్తున్నారు, వారి గర్భాలు తెరవబడయ్యా, తెరిచి మీరు దీవించండి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం. ఎంతమంది ప్రభా ఇతర దేశాలు ఉన్న వారిని కాపాడు, దుష్టు నుండి, అపవాది నుండి, ఉచ్చుల నుండి విడిపించి వారున్న దేశంలో రక్షణ, క్షేమం, వారికి మంచి సెటిల్మెంట్ దయచేయండి. మా భారతదేశ ప్రజలందరినీ కాపాడి రక్తపాతాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, దోపిడీలు, మారణ హోమాలు, మత కక్షలని, ఆ బంధకము నుండి ప్రతి ఒక్కరి మా దేశ ప్రజల్ని విడుదల నాయన. దైవజనులు వారి పిల్లలు, వారి కుటుంబాన్ని కంచె వేసి కాపాడి కరువులో ప్రతి కోణంలో నీ కాపుదల, భద్రత. అంతేకాక ప్రభు, ఈరోజు ఎవరి రోగ వ్యాధి బాధ చింతలు ఉన్న విడిపించు. ఎందరూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, వారిని అందరినీ కాపాడదేవా, రక్షించయ్యా. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారి కుటుంబాలు, వారి జీవితాల మీద ఆశీర్వాదాలు పలుకుతూ నాయన కల్వరి మినిస్ట్రీని ఆత్మీయ కరువు లేకుండా, ఆర్థిక కరువు లేకుండా అన్నిట్లో కూడా ఆశీర్వాదం, సమృద్ధి మాకు అనుగ్రహించి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ధైర్యంగా ఉండండి. మరి దేవుని వాగ్దానాలు, దేవుని వాక్యం పట్టుకొని ప్రార్థన చేద్దాం. మరి ఈ నెల 9, 10, 11 బెల్లంపల్లి ఉజ్జీవ సభలు, బెల్లంపల్లికి మీ కుటుంబాలుగా వచ్చి 3 దినాలు మంచిగా దేవునిలో ఉపదేశం, ఉపవాసం, ప్రార్థనలు. ఎంతమంది ఉండడానికి అకామిడేషన్, భోజనాలు ఫ్రీ ఉంటాయి. ప్రభువుతో గడపడానికి 3 రోజులు దేవుని స్తుతిద్దాం, కలిసి మనందరం కలిసి వాక్యం విందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.